హాయ్ అండి. ఈరోజు కోడిగుడ్లు టమాటా పులుసు పెడతానండి. సూపర్గా ఉంటుంది. రెండు అన్నీ చూపిస్తాను. కోడిగుడ్లు అండి, ఉల్లిపాయలు నేను తీసుకున్నాను, 3 టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిరకాయ, కరివేపాకు అండి, చింతపండు, ఉప్పు, కారము, కొంచెం గరం మసాలా వేసుకుందామండి. నేను ఇవి కోసుకుని నూనెలో వేపుకుని పేస్ట్ వెళ్ళి చేసుకుంటానండి. పచ్చిమిరకాయలు, టమాటాలు ఇవి వేపుకుని పేస్ట్ లాగా చేసుకుంటానండి. పొయ్యి అంటించుకుందామండి. ఉల్లిపాయలు వేపుకుందాం ఫస్ట్గా. నేనైతే ఇది పెట్టుకున్నాను చిన్నదే. నూనె వేసుకుందామండి. కాలింది, కొద్దిగా వేసుకుంటే చాలండి. ముందుగా పచ్చిమిరకాయలు వేపుకున్నాము, వేగిపోయాయండి, చాలికనే తీసుకున్నాము. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలండి ఈ కడ వేపుకున్నాం. అంటే కొంచెం కొద్దిగా ఎర్రగా వచ్చేటట్టు ఈ కడ తీసేసుకున్నామండి. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు మనము ఇవి మెత్తగా మిక్సీ పెట్టుకున్నాము. ఇప్పుడేమో టమాటాలు వేసుకుని మళ్ళీ వేపుకున్నాం. టమాటాలు కడ వేసుకున్నామండి. ఈ కడ మెత్తగా ఉడికేటట్టు వేపుకున్నాం. ఇంకా ఉడకాలండి, ఇంకా ఉడకాలి. అయిపోయినాయండి. ఇవి మిక్సీ పెట్టుకున్నాము మెత్తగా పేస్ట్ లాగా. అదే పొయ్యి మీద మనము కూర వండుకుంటాక పెట్టుకుందామండి. నేను సరిపడా నూనె ఇవ్వండి. ఇది ఉల్లిపాయ పేస్టు, ఇదేను టమాటా పేస్ట్ పెట్టుకున్నానండి. ఇది ఇప్పుడు నూనెలో వేసుకున్నాము. ఈ నూనెలోనే గుడ్లు వేపుకున్నామండి. మనం ఇట్లా గుడ్లకి కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి, 4 పక్కల తిప్పుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు గుడ్లు వేసుకున్నాం. నూనెలో గుడ్లన్నీ వేసేసుకున్నాము. అన్నిటికి తిప్పుకుంటా కొద్దిగా ఎర్రగా వచ్చేదాకా వేపుకోవాలండి. ఇవి ఎర్రగా రావాలి. తీసేసుకున్నామండి వేగినవి. ఇవి గుడ్లు చాలు. ఇట్లా దీంట్లో మనం ఇదే నూనెలో అన్నీ వేసుకున్నాము. ఆవాలు, శనగపప్పు, ఎండుమిరపకాయ, జీలకర్ర, కొన్ని మెంతులు, పచ్చిమిరకాయలు, కరివేపాకు తిప్పుకున్నామండి. వేగింది. మనం ఈ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ ఊరుకున్నాం కదా, ఇది వేసుకున్నామండి. దీన్ని తిప్పుకున్నాము. ఇది కొద్దిగా వేగినాక టమాటా వేసుకున్నాము. ఇప్పుడు నేను పసుపు 1 స్పూను కలుపుకున్నాము. ఉడుకుతుందండి. ఈ టమాటా పులుసు కడేసుకున్నాము, తిప్పుకున్నాము. కూసేపు ఉడికినాక చింతపండు పులుసు వేసుకున్నాము. ఇంకా కొద్దిగా వేగాలండి. ఇప్పుడు కారం వేసుకున్నామండి. పచ్చిమిరకాయలు వేసుకున్నాం, మనం మిక్సీ పెట్టుకున్నాం కదండి. కారం తక్కువ వేసుకోండి. ఉప్పు అండి చూసి వేసుకోండి మీరు ఉప్పు. తర్వాత నేను చూసుకుంటానండి. తిప్పుకున్నాము. ఇప్పుడు గుడ్లు వేసుకున్నామండి. దీంట్లో గుడ్లండి తిప్పుకున్నాం. కూసేపు మగ్గనిద్దామండి. చింతపండు గుజ్జు వేసుకున్నామండి. నేను చిన్న గ్లాసులు నీళ్ళు కూడా పోసుకుంటానండి. నేను ఈ గ్లాసులు నీళ్ళు అండి పోసుకుంటున్నా. తిప్పుకున్నాము. ఇది ఉడకాలండి. మనకి దగ్గరికి వచ్చేదాకా మనకి ఎంత గుజ్జు కావాలో అంత అటు పెట్టుకుని మనము ఆఫ్ చేసుకుంటామే పొయ్య. ఇవి ఉడకనిద్దామండి. ఉడుకుతుందండి. ఇంకా కొంచెం దగ్గరికి రావాలి, ఇంకా దగ్గరికి రావాలి. ఉడకనిచ్చుకున్నాము. కొంచెం మూత పెట్టుకున్నాము. మూత తీసుకున్నామండి. ఉడుకుతుంది సూపర్గా. అయిపోయిందండి. ఇది దించేసుకున్నాము. బౌల్లోకి తీసుకున్నాము. కూరని బౌల్లోకి తీసుకున్నామండి. కూరని కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర వేసుకున్నామండి. ఇదండి చాలా చాలా బాగుంటుందండి. ఇట్లా అంటే మనకి వేపుకుని కూర వండుకున్నాం కదండి, చాలా అంటే చాలా బాగుంటుంది.
సూపర్గా ఉంటుందండి. ఇలా కూర వండుకోండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇట్లా ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి కూరలు మంచి మంచి కూరలు పెడతానండి మీకు. ఈ కూర మీరు ఎలా చేసుకుంటారో ఇట్లా కోడిగుడ్డు, టమాటా, ఉల్లిపాయ మీరు నాకు కామెంట్లో పెట్టండి, నేను కూడా అలా చేస్తానండి. సూపర్గా ఉంటుందండి.